welcome back to my channel Joining Heart. Friends, welcome to the part 3 of the simple harmonic motion. So now in last video we discussed about the equation of the SHM and what are the velocity, the parameters of the simple harmonic motion. So we discussed the three of them, and in part 1 we discussed about the periodic motion and the oscillatory motion. So we know that oscillatory motion depends mostly, and that is a concept we need to apply the whole chapter. So now I said you in last video that acceleration is I think in first part only I said acceleration is directly proportional to minus y. So nothing but acceleration is directly proportional to minus displacement. So now we are going to write the differential equation for the SHM, and after that we need to solve this question. So we can use the concept for the first part and the second part. So if you didn't see the first part and second part, so I'll leave here in the card section. So please go ahead and check it out. So okay guys, ఇప్పుడు మనం ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్స్ అనేది ఇలా 4 ఇచ్చాను. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఓకేనా? సో దీని అన్నింటిలో మీ దగ్గర అన్నైనా కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒకటైనా కరెక్ట్ అవ్వచ్చు, రెండైనా కరెక్ట్ అవ్వచ్చు, మూడైనా కరెక్ట్ అవ్వచ్చు. సో దట్స్ వై ఐ రిటన్ మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్. సో which represent SHM. Now let's check it out. So before that I just want to tell you the small concept for this, so that one we'll check it out. Okay, so I'm writing the solution here. So one second guys, here. So we know that acceleration is directly proportional to minus x. So ఇక్కడ y ని మనం ఇది నార్మల్ రాస్తాం కాబట్టి we can represent as acceleration directly proportional to minus y. So what we know, ఎలా వచ్చిన మనకి ఈక్వేషన్ acceleration is equals to minus omega square y కదా. చెప్పాను మీకు నార్మల్గా డిరైవ్ చేసేటప్పుడు, మళ్ళీ చెప్తాను ఇక్కడ చూసుకోండి ఫాస్ట్గా. f is equals to minus f omega square y. y is nothing but ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్లో ఎక్కువ మన క్వశ్చన్స్ అనేది y తో రిప్రజెంట్ చేస్తారు, కానీ నేను x తో చెప్పాను. సో మోస్ట్ ఆఫ్ ది రెఫరెన్స్ బుక్స్ కానీ క్వశ్చన్స్లో మనకి జేఈ మెయిన్స్ క్వశ్చన్స్లో కానీ ఎక్కువ y తో రిప్రజెంట్ చేస్తారు. సో నార్మల్ స్మాల్ కేసెస్లో కానీ స్మాల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో రేర్ కేసెస్లో మనం x తో రిప్రజెంట్ చేస్తాం, బట్ ఎట్లనే రిప్రజెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సో దట్స్ వై ద క్వశ్చన్ ఇస్ సేమ్ y without any confusion. Let's write y there. So we know that f is equals to ma into the second law, mj is equals to minus omega square y, m cancel, so acceleration is equals to minus omega square y. So this is what I written here. That's it. Okay, ఫాస్ట్ గా మైండ్ లో మనకి గుర్తు వచ్చారు ఫ్రెండ్స్. అంతే, క్వశ్చన్ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సో యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ omega square y. సో వాట్ ఇస్ యాక్సిలరేషన్ ఫ్రెండ్స్? డబుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. చెప్పా మనకి ఏమని తెలుసు, ఒక డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఇచ్చినాడు అనుకో, చెప్తున్నాను నార్మల్గా ఫస్ట్ పార్ట్లో, మీకు సెకండ్ పార్ట్లో చెప్తారు అర్థం అవడానికి. సో వీ కెన్ రైట్ యాస్ వెలాసిటీ ఈక్వల్స్ టు dx by dt కదా. మళ్ళీ వెలాసిటీ రాయొచ్చు, యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు dv by dt. సో డైరెక్ట్గా యాక్సిలరేషన్కి నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్కి రిలేషన్ ఏంటంటే డబల్ డిఫరెన్షియేషన్, అంతే. సో దట్స్ వై యూ కెన్ రైట్ ఇట్ యాస్ d square y by dt square is equals to minus omega square y. సో ఇప్పుడు ఎలా వస్తారు ఈక్వేషన్ అంటే చూడండి, d square y by dt square plus omega square y is equals to 0. So this represents the differentiation equation. సో ఇది చాలా రెఫరెన్స్ బుక్లో కూడా ఉంటాయి. సో మనం నార్మల్గా మీకు అర్థమయ్యేది చెప్తున్నాం, కొంచెం వాళ్ళు ఇంకా పెద్ద ప్రాసెస్ వచ్చినట్టు మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్తాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, చాప్టర్ని మనం ఈజీగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, షార్ట్ కట్స్. ఓకే, మన టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్కి. సో ఎన్నో చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాట్ ఈస్ ద షార్ట్ కట్ అండ్ వాట్ ఈస్ ద షార్ట్ వే టు కంప్లీట్ ద చాప్టర్ ఫాస్ట్ మీరు టు చెక్ ఇట్ అవుట్. దట్స్ వై మీకోసమే నేను నేను లాస్ట్ వీడియోలో కూడా ఏం చెప్పాను, ఈక్వేషన్ ఏదో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పాను, కానీ దాని బదులు సర్క్యులర్ మోషన్లో ఈజీగా డెరైవ్ చేసేసినాం. కానీ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, సేమ్ అవే ఉన్నాయి కదా, రైట్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా, ఆర్ ఏమని రాసుకోవచ్చు, ఈ క్యూ ఏంటంటే ఈక్వేషన్ అర్థం. ఓకే, ఏమని రాసుకోవచ్చు అంటే యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు మైనస్ y కదా. సో ద రిలేషన్ బిట్వీన్ యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని రాసుకోవచ్చు, అంతే. సో దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఈక్వేషన్. అందుకోసం డిఫరెన్షియేషన్ అని రాస్తాం. డిఫరెన్షియేట్ అంటే దాని టర్మ్, రైట్. దట్స్ వై డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సిలరేషన్. సో దట్ ఈస్ ద వన్. సో నౌ లెట్స్ చెక్, లెట్స్ సీ విచ్ ఆర్ గోయింగ్ టు బి అవర్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, ఓకే గైస్. సో ఇప్పుడు ఏవి కరెక్ట్ మనం చూసేద్దాం ఫాస్ట్గా. So here we got y is equals to a sin omega t. So we are checking the first option.
So what can we write here? So if we differentiate, double differentiate, so first y dash అనేది పెట్టుకున్నాం అంటే నార్మల్ వెలాసిటీ గల అలా డిఫరెన్షియేట్ చేస్తాం. సో యాక్సిలరేషన్ ఏ అనేది అలా పెట్టేద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సైన్ అంటే కాస్ ఒమేగా టీ అవుతుంది. సో ఒమేగా అనేది బయటకు వచ్చేస్తుంది అంతే కదా, ఫాస్ట్గా రాసేస్తున్నాను ఫర్ ఈచ్ టర్మ్ నేను చెప్పేసాను. సో వీ గాట్ లైక్ దిస్. అగైన్ డబల్ డిఫరెన్షియేటింగ్ వై డబల్ డాష్ అని పెడతాను. దిస్ అపాస్ట్రఫీ రిప్రజెంట్ దట్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ ద ఈక్వేషన్. సో వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా అంటే ఏమని రాసుకోవచ్చు ఫ్రెండ్స్, మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ. సో ఇక్కడ ఏమొచ్చిందంటే వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ అంటే వై అని వచ్చింది కదా. సో వీ కెన్ సే దట్ acceleration is equals to minus omega square y. So y dash represents here acceleration. So that's why it satisfies the equation. That's why option is the correct answer. Okay. ఇంకా అయిపోలేదు, ఇంకా త్రీ ఆప్షన్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకుందాం. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ వి సాల్వ్ ఇట్. ఇప్పుడు నేను చెప్పే కదా ఒకసారి మీరు బి కూడా చెక్ చేయండి నాకన్నా ముందే. ఓకేనా. ఓకే, నౌ లెట్స్ చెక్ ఫర్ బి ఆల్సో. సో సెకండ్ ఆప్షన్. సో y is equals to a cos omega t. So let it be the equation. So y dash is equals to ఇక్కడ డైరెక్ట్గా ఏమంటే రాసుకోవచ్చు మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ. ఓకేనా, ఇక్కడ రాస్తాను మళ్ళీ చిన్నగా ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ. సో అగైన్ డబల్ డిఫరెన్షియేటింగ్ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ కాస్ సైన్ థీటా డిఫరెన్షియేటింగ్ కాస్ ఒమేగా టీ. సో ఆల్రెడీ టర్మ్ బయటికి చేసినాం కదా నిన్న ఈక్వేషన్ యాక్సిలరేషన్ కదా. సో వాట్ వి గాట్ హియర్ y dash is equals to minus a, y is equals to a. So here what we got friends, minus a omega into omega, ఇక్కడ తప్పు చేసాం ఇక్కడ. సో y is equals to minus a omega sin omega t. So again double differentiating, so ఇక్కడ టర్మ్ అండ్ బయటికి తీసుకొస్తే minus a omega square. Okay, so here directly ఇక్కడ రాసొచ్చు. So y double differentiation is directly proportional to minus y. So a cos omega t కరెక్ట్ కదా, a cos omega t అంటే yes, minus a cos omega t అంటే minus a omega square. సారీ, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే సో y dash is equals to ఇక్కడ రాసేస్తాం. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినాయి, ఇక్కడ టర్మ్ అనేది ఒక్కొక్క చోటు ఉంది కదా, అలా కన్ఫ్యూజ్ అయిపోయింది. దట్స్ వై సో మైనస్ ఏ కాస్ ఒమేగా టీ అంటే y dash omega square minus y dash omega square. So here also acceleration is directly proportional to minus y. So option B is also a correct answer. Okay, so right, option B is correct answer. So now note down this, ఇది కొంచెం లైట్గా కష్టంగా ఉంటుంది. సో నేను చెప్పేస్తాను ఆప్షన్ సి కూడా. సో ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఓకే, రైట్. సో జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్, అలా ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేది ఉంటుంది. సో ఇలా జాగ్రత్త ఉండాలి మనం ఈ ఈక్వేషన్. సో మాకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది ఎగ్జామ్లో మనకు. నార్మల్ మనకి చెప్పేస్తా వన్ షాట్ అండ్ ఆన్సర్, వన్ షాట్ వీడియోస్లో కూడా చెప్పేస్తాను అండి. ఈజీయే, యాక్చువల్లీ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ సింపుల్, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్స్ సింపుల్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ హార్డ్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో అంతే, అక్కడ ఏం లేదు. సో ఆప్షన్ 3 చేసేద్దాం. సో వాట్ వి గాట్ హియర్, y is equals to a sin omega t plus b cos omega t. So first what can we do friends? So let's differentiate first here. So ఇక్కడ ఏమవుతుందంటే a omega cos omega t plus minus of omega b sin omega into t. అంతేనా? అక్కడ ఏం రాస్తున్నాను, ఇక్కడ cos theta differentiation minus sin theta. That's why omega ను బయటకు తీసుకొచ్చిన కొట్టాలి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ dt is 1. That's why I said constant. నేను జస్ట్ అలా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డబుల్ డిఫరెన్షియేట్ చూడండి, లైట్గా కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ, మళ్ళీ ఇక్కడ ఏమైనా అవుతుందంటే ప్లస్ మైనస్ ఒమేగా స్క్వేర్ బి కాస్ ఒమేగా టీ. రైట్, వచ్చేసిందా? సో వీ గాట్ హియర్, చిన్నగా రాస్తున్నాను ఇక్కడ. సో మైనస్ అనేది కామన్ తీస్తే ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ ప్లస్ బి ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ చూసుకోలేదు కొంచెం
బోర్డు సరిపోవాలి అందుకోసం ఇక్కడ రాశాను మైనస్ ఏ. సో ఏ సైన్ ఒమేగా టీ అంటే ఇక్కడ ఏం చేయొచ్చు ఫ్రెండ్స్, ఒమేగా స్క్వేర్ కామన్ తీసుకోవచ్చా, ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి కాస్ ఒమేగా టీ వచ్చేసింది ఫ్రెండ్స్, ఓకేనా. సో మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ వై. సో వీ కెన్ రైట్ as మైనస్ ఒమేగా స్క్వేర్ 5. సో వేర్ y డబుల్ differentiation is directly proportional to minus 5. సో ఆప్షన్ సి is also correct answer. ఓకే, 3 ఆప్షన్స్ నాకు కరెక్ట్ అయిపోయి ఇప్పుడు 4th ఆప్షన్ చెక్ చేసేద్దాం. మనం నోట్ డౌన్ చేసుకోండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే 2 టైప్స్ ఇచ్చినారు కాబట్టి ఒక్కొక్క పార్ట్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. అందుకోసమే డిఫరెన్షియేషన్ ఈజీగా చేయాలంటే యూ షుడ్ డిఫరెన్షియేట్ వన్ పార్ట్. నాకు కొంచెం బాగా అలవాటు అయింది కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తాను ఫ్రెండ్స్. సో మీకు కూడా అర్థమైతే చేస్తున్నాను, ఓకేనా. ఎలా ఉంటుందంటే జస్ట్ ఈ క్వశ్చన్ని 2 minutesలో చేసి పెట్టాలి ఫ్రెండ్స్. 4 ఆప్షన్లు ఇచ్చిన 5 ఆప్షన్స్ ఇచ్చిన. సో ఎంత ఫాస్ట్ ఉంటే అంత మంచిది. ఎగ్జామ్లో కూడా మనకు ఒక 1 minute ఉంటుంది కదా ఒక క్వశ్చన్కి, లేకపోతే మనం 2-3 minutes చేసుకుంటూ వెళ్ళిపోతే హార్డ్ క్వశ్చన్స్ అనేది కష్టం అవుతుంది. ఓకే, నోట్ డౌన్ చేసుకున్నా. ఓకే, 4th ఆప్షన్ చెక్ చేసేస్తున్నా. ఓకే, సో 4th ఆప్షన్ చూసుకున్నట్లయితే y is equals to a tan omega into t. So a differentiation y dash is equals to a tan theta differentiation అంటే మైనస్ a omega into tan differentiation రాస్తాను చూడండి. tan theta differentiation is equals to secant square theta. సో పక్కకు రాసుకోండి. సో ఇవన్నీ డిఫరెన్షియేషన్ పార్ట్లో చెప్పేస్తాను. ఇది ఎప్పుడు చెప్పాలంటే వాళ్ళు ముందే చెప్పాల్సింది, కానీ ఇది చెప్పడం మర్చిపోయారు. సో tan differentiation is secant square theta. So that is sure and 100%. So a omega secant square omega into t. సో ఇక్కడికే మనం చేసేసినాం కాబట్టి సో ఇక్కడికే మనం చెప్పేయచ్చు ఫ్రెండ్స్. సో y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు a ఒమేగా సీకెంట్ స్క్వేర్ ఒమేగా t ఉంది కాబట్టి మనం డబుల్ డిఫరెన్షియేట్ చేసిన సీకెంట్ స్క్వేర్కి గైన్ టర్మ్ వస్తుంది, కాట్లు వస్తుంది అనుకుంటాను. ఎస్, దిస్ ఈస్ నాట్ అప్లికబుల్ డిఫరెన్స్. సో సీకెంట్ స్క్వేర్కి మళ్ళీ మనం డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే ట్యాన్ వచ్చే టర్మ్ అస్సలు పాసిబుల్ కాదు, మనకు వేరే ట్రిగ్నోమెట్రిక్ రేషియో వస్తుంది. సో అక్కడ చెప్పేయచ్చు. సో దట్స్ వై ఆప్షన్ డి ఈజ్ అవర్ ర్యాంక్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటాం. y ఈక్వల్స్ టు a tan ఒమేగా t. సో డిఫరెన్షియేట్ a ఒమేగా సీకెంట్ స్క్వేర్ ఒమేగా ఇంటూ t. ఎందుకంటే ఆల్రెడీ సీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు tan స్క్వేర్లో వస్తుంది. మనం కామన్ తీస్తే ఏమొస్తుంది, మైనస్ a ఒమేగా స్క్వేర్ y స్క్వేర్ అంటే హోల్ పవర్ స్క్వేర్ వస్తుంది. కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. దట్స్ వై యాక్సిలరేషన్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు -5. సో దట్స్ వై ఆప్షన్ డి ఈస్ రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ ఏ, బి, సి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది అనుకుంటాను. ఓకే, నోట్ డౌన్ దిస్ ప్లీజ్. ఓకే, సో ఓకే గైస్, సో ఇప్పుడు మనం అసలైన వాటిని స్టార్ట్ చేసేద్దాం సింపుల్ ఆర్గ్యుమెంట్ మోషన్లో. సో ఇప్పుడు నార్మల్గా మనం కొంచెం బేసిక్స్కి ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్ చెప్తున్నాం. సో ఇప్పుడు లైట్గా మనం డిఫికల్ట్గా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది సింపుల్గా నా సింపుల్ ఆర్గ్యుమెంట్ మోషన్. లేకపోతే మీరు కొంచెం లైట్గా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. సో ఇప్పుడు జాగ్రత్త అయ్యండి, నేను పారామీటర్స్కి ఇప్పుడు ఇంకోటి ఒక స్పెషల్ టర్మ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈక్వేషన్లో. ఆ పై అంటే ఏంటో చెప్పబోతున్నాను ఇక్కడ. సో నా ఐ రివీల్ దట్. ఓకే, సో నేనేం చెప్తాను, జనరల్ ఈక్వేషన్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు a సైన్ ఒమేగా టీ ప్లస్ పై అని అన్నా, అంతే కదా. సో ఐ సెడ్ దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్. వాట్ ఈస్ దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్. సో ఇప్పుడు దీంతో మనము నేను చెప్పినట్లు ఇందాక మినిమం వెలాసిటీ అండ్ మ్యాక్సిమం వెలాసిటీ, వి మినిమం, ఎక్స్ట్రీమ్ పొజిషన్ అండ్ మీన్ పొజిషన్, వెలాసిటీ, యాక్సిలరేషన్, మీన్ పొజిషన్, మినిమం యాక్సిలరేషన్, మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఇప్పుడు కనపెడదాం. సో ఇది జనరల్ ఈక్వేషన్ కాబట్టి సో నౌ విత్ డయాగ్రామ్తో నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విచ్ ఈస్ యూఆర్ టేకింగ్ ఎగ్జాంపుల్ లీనియర్ ఎక్స్టెన్షన్. సింపుల్ ఆర్గ్యుమెంట్ మోషన్ అంటే లీనియర్ ఎక్స్టెన్షన్ ఇన్ ద సేమ్ పాత్. సో ఇప్పుడు ఇలా తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఒక బ్లాక్ అనేది తీసుకుందాం, ఓకేనా. సో here x is equals to 0. So if we elongate, so here we'll get the block and here let's take x is equals to x or a which is extreme position, ఓకేనా. సో ఇది మన డయాగ్రాము. సో ఇక్కడ నుంచి మనకి ఏం తెలుసు అంటే ఆల్రెడీ డిరైవ్ చేసినాం కదా ప్రీవియస్ పార్ట్లోనే సర్క్యులర్ మోషన్ ద్వారా. సో దట్స్ we are taking x is equals to, this is the oscillation of the block, ఓకేనా. a sin ఒమేగా టీ ప్లస్ పై. ఈ పై ఎందుకు వచ్చింది రా బాబు అంటే ఇప్పుడు మన సర్క్యులర్ మోషన్లోనే ఒక యాంగిల్ తీసుకున్నాం, తీటా అనేది చెప్తున్నాం ఇక్కడ.
సో ఇక్కడ మనం ఏం చేసినామంటే థీటా తీసుకున్నాం. సో ఎల్ఏ కొద్ది మనం ఇప్పుడు ఇంకోటి స్పెషల్ టర్మ్ ఏమొస్తుంది అంటే పైతో కూడా తీసుకుందాం. సో దట్స్ వై వి గాట్ ద ఇనిషియల్ ఫేస్ ఆఫ్ ది బాడీ అండ్ ద ఇనిషియల్ ఫేస్ ఆఫ్ ది ఆసిలేషన్ ఆఫ్ ది మోషన్. సో x ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీలో ఒమేగా టీ ప్లైలో మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. x రిప్రజెంట్స్ ద డిస్ప్లేస్మెంట్. సో వేర్ ఏ ఈజ్ ద యాంప్లిట్యూడ్. మనం కొన్ని కేసెస్లో x ఈక్వల్స్ టు ఏ కూడా తీసుకుంటాం, నేను చెప్తాను అది డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు. ఇంకా సో ఇప్పుడు స్టార్ట్ చేసినాం అసలైనది, ఇంకా చెప్పుకుందాం, వీడియోస్ ఉన్నాయి కదా. సో ఇంకా వేరే పార్ట్స్లో చెప్పిస్తున్నాం. ఒమేగా రిప్రజెంట్స్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈ చాప్టర్లో. యాంగులర్ ఫ్రీక్వెన్సీ వేర్ టీ ఈజ్ ద టైం. ఇక్కడ వరకు మీకు తెలుసు. ఈ స్పెషల్ టర్మ్ ఏంట్రా బాబు అంటే పై అని అనొచ్చు, కానీ ఇక్కడ మనం దీన్ని ఎపోక్ అంటాం. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ద పై ఇస్ కాల్డ్ ఎపోక్ అండ్ హియర్ విల్ కాల్ ఇట్ as ఇనిషియల్ ఫేస్ ఆల్సో. ఓకే, రైట్. ఇనిషియల్ ఫేస్ ఉంటుంది, ఫైనల్ ఫేస్ ఉంటుంది. సో వీఆర్ రైటింగ్ ద ఇనిషియల్ ఫేస్. ఓకే, ఇంకా మనకి ఫేస్ డిఫరెన్స్ అని ఒకటి ఉంటుంది. ఇనిషియల్ డిఫరెన్స్ ఫైనల్ ఫేస్ మైనస్ ఇనిషియల్ ఫేస్ అనేది అది ఇంకా ఎలకొద్ది చెప్దాం, ఆ నెక్స్ట్ పార్ట్లో ఒకటి చెప్పుకోవచ్చు వీలైతే. సో ఇక్కడ వరకు మీకు తెలుసు. సో దట్స్ వై ఇక్కడ స్పెషల్ టర్మ్ అనేది ఎపోక్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ ఫేస్. ఓకేనా? సో రైట్. సో అదే అనమాట మన ఈక్వేషన్. సో ఇక్కడ నోట్ డౌన్ చేసుకొని ఇప్పుడు మనం పారామీటర్స్ చెక్ చేసేద్దాం ఫాస్ట్. ఓకేనా? మీకు తెలుసు నార్మల్గా పై లేకపోతే ఎలా వస్తుందని. సో పై ఉన్నా మనం కాన్స్టాంట్ కాబట్టి వీల్ నథింగ్ టు డిఫరెన్షియేట్, సేమ్ ఒమేగా లాగే. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే x ఈక్వల్స్ టు a sin omega t. That's why we'll get velocity is equals to dx by dt. So what will get here, friends? So we'll get a omega cos omega t plus pi. Okay, so this is the velocity we got. So please note down this also. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా రాయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఏంటంటే వెలాసిటీ ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ అండర్ రూట్ కాస్ ఒమేగా టీ ప్లస్ పైని ఈ ఈక్వేషన్లో ఎలా రాసుకోవచ్చు అంటే వి నో దట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో. సో వి నో దట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. సో సేమ్ థీటా అంటే ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ రాసేస్తున్నాను థీటా ఇస్ నథింగ్ బట్ ఒమేగా టీ ప్లస్ పై, రైట్? సో అలా మనం థీటా అజ్యూమ్ చేసినాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 minus sin square theta. So cos theta is equals to under root 1 minus sin square theta. ఇక్కడ రాసుకున్నాను. So cos theta is equals to under root 1 minus sin square theta. Nothing but this theta substituting omega t plus pi here. So what will get friends ఇక్కడ 1 minus sin square omega t plus pi. Right? So that is what we got here. So ఇక్కడ ఏం చేయొచ్చు, v is equals to a omega under root. So we can write sin square theta as, so ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే 1 minus sin omega t plus pi whole square కదా. అలా రాసుకున్నాక ఏమవుతుంది ఫ్రెండ్స్, velocity is equals to a omega under root 1 minus, ఇక్కడ ఏమవుతుంది అంటే x by a అవుతుంది అంతే కదా. sin omega t plus pi అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే x by a అని రాసుకోవచ్చు. x by a is equals to sin theta అని రాస్తాం నార్మల్గా. ఓకేనా? సో ఇక్కడ రాసిన theta అంటే ఏంటంటే సో x by a అంటే వాట్ విల్ గెట్ హియర్ ఫ్రెండ్స్ 1 minus x square by a square విల్ గెట్ అంతేగా. సో v is equals to a omega under root 1 minus x square by a square. So v is equals to a omega into under root a square minus x square by a square. సో ఒకవేళ ఏ లోపల పంపిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా అండర్ రూట్ ఏ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నార్మల్గా ఏ స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్ ఏ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎందుకు ఏదైనా రాసిన అంటే లోపల మనం ఏ స్క్వేర్ అని ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ సెండ్ ఇన్సైడ్ ద రూట్ విల్ గెట్ ఏ స్క్వేర్. అదే రూట్ బయటికి తీసుకొస్తే మనం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యేది కాబట్టి ఏ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే రాసేసుకుని చూడండి, వెలాసిటీ ఈక్వల్స్ టు అక్కడ నుంచి ఒమేగా అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఫైనల్లీ వి డెరైవ్డ్ ఈక్వేషన్
దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ వరకు నోట్ డౌన్ చేసుకోండి. ఆ ఈక్వేషన్ నుంచి మనం మినిమం వెలాసిటీ అండ్ మాక్సిమం వెలాసిటీ తెలుసుకుందాం. ఓకేనా. సో దీని డెరివేషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఒక స్టెప్స్ మీద రాసేసుకోండి. ఓకేనా. సో ఈజీగా ఒక్కొక్క స్టెప్ చేస్తున్నాం. సో ఈజీగా మీరు ఆ డెరివేషన్ అనేది చూసుకోండి. ఓకేనా, కన్ఫ్యూజన్ లేకుండా. సో అలా రాసుకోండి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో నౌ ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్. సో ఈ డయాగ్రామ్ రబ్ చేస్తున్నాం. మీకు ఆడి మైండ్లో ఉన్నపోవాలి ఈ డయాగ్రామ్. సో ఏమంతా రాసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నార్మల్గా మీకు ఆ డయాగ్రామ్ మీకు బ్రెయిన్లో గుర్తుంటే అయిపోతుంది అంతే. సో v ఈక్వల్స్ టు ఒమేగా అండర్ రూట్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ కదా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వీ వాంట్ v మ్యాక్స్. సో వెలాసిటీ మ్యాక్సిమం ఎప్పుడంటే కేసెస్ రాస్తున్నాం. కేసెస్ ఓకేనా, కేసెస్, స్పెషల్ కేసెస్ ఆఫ్ వెలాసిటీ కేసెస్ ఓకేనా. సో v మ్యాక్స్ ఎప్పుడంటే when the displacement in is the x is equal to 0, nothing but mean position, then when velocity is maximum. If x is equals to a, I mean the extreme position, చెప్పినా కదా extreme position. సో ఇక్కడ amplitude displacement ఈక్వేట్ చేస్తే extreme position లో velocity అనేది మనకి మినిమం అయిపోద్ది. సో దిస్ ఈస్ v minimum, దిస్ ఈస్ v maximum. సో ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు అంటే ఒమేగా అండర్ రూట్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఏమో 0 స్క్వేర్ అవుతుంది. సో ఈ నుంచి ఏం రాసుకోవచ్చు ప్లస్ v ఈక్వల్స్ టు ఒమేగా 0 స్క్వేర్ 0 అయిపోతుంది. a రూట్ క్యాన్సిల్ చేస్తే we got v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ a, రైట్. సో దట్ ఈస్ got, so we got v max ఈక్వల్స్ టు v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ a. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఈస్ ద maximum velocity. So I'm writing maximum vl, that is short form of velocity. So now ఇప్పుడు x a సబ్స్టిట్యూట్ చేస్తే ఏమో చెక్ చేసుకున్నాం ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో. సో v max v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ t. సో v minimum ఒమేగా అండర్ రూట్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే ఒమేగా ఇంటూ అండర్ రూట్ a స్క్వేర్ మైనస్, సో we are taking amplitude and displacement same, so that's why a square అంటే ఇది 0 cancel. So anything into 0 0. So we got v minimum is equals to 0 and v maximum is equals to v is equals to omega into a. So that's it. So note down చేసుకుంటే నెక్స్ట్ యాక్సిలరేషన్ తో మనం చెక్ చేసుకుందాం. ఓకేనా. సో అది ఇంపార్టెంట్. ఇందాక ఆ ఈక్వేషన్ చేసినా కదా మన క్వశ్చన్, అది ఎలా వచ్చిందో బాబు అని చూద్దాం. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో ఓకే గైస్, ఇప్పుడు ఇందాక మనం వెలాసిటీ చెక్ చేసినాం. ఇప్పుడు యాక్సిలరేషన్ కేసెస్ అనేది చెక్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమని తెలుసు అంటే, సో డబుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. సో నార్మల్ ఇక్కడ వెలాసిటీ చూసుకున్నాం. వెలాసిటీ ఏమొచ్చింది మైనస్ a ఒమేగా ఇంటూ sin and differentiation cos omega t plus pi. So we got this one, right. So we got finally that. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, సో ఆల్ మా పక్కనే జనరల్ ఈక్వేషన్ రాసేస్తున్నాను. x ఈక్వల్స్ టు a sin omega t plus pi. సో ఇది పక్కకు రాసేసుకున్నాం. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో మైనస్ a, సో అగైన్ differentiation will get, so I'm writing here dv by dt, nothing but acceleration. So minus a omega square sin omega t plus pi. So we can write here acceleration is equals to, is formula substitute చేసినట్లయితే minus a sin omega t plus pi into omega square కాబట్టి, సో ఇక్కడ minus x omega square వచ్చేసింది. So acceleration is equals to minus x omega square. So this is how ఇక్కడ derivation అయింది. So here acceleration directly proportional to minus displacement. Hence proved also in this situation. 3 situations లో మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకటి పై లేకపోయినా ప్రూవ్ చేయొచ్చు. ఒకటి మనం న్యూటన్ సెకండ్ లా నుంచి చెప్పొచ్చు యాక్సిలరేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మైనస్ x అనేది, అండ్ ఇక్కడ నుంచి చెప్పొచ్చు. దట్స్ వై బ్యూటీ ఆఫ్ ఫిజిక్స్ అంటే ఇదే ఫ్రెండ్స్. సో ఒక ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి మనం ఎన్నో రకాలు తెలుసు కాబట్టి అన్ని చూసుకోకూడదు. ఏది షార్టెస్ట్ వేలో ఉందో అది చెక్ చేసుకోవాలి. సో దట్స్ వై వి గాట్ లైక్ దట్. సో దీనికి ఇంపార్టెంట్ కాబట్టి మీకు 3 వేస్ చెప్పేసాను. ఆ 3 వేలు ఈజీయే, మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. మీరు పై లేకపోయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఒక న్యూటన్ సెకండ్ నుంచి గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఇలానే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం డెప్త్కి వెళ్ళాం కాబట్టి ఎట్లా చెక్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఫార్ములా యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు మైనస్ x ఒమేగా స్క్వేర్. సో ఆ డయాగ్రామ్ అని చెప్తాను కదా, ఇదే ఆసిలేషన్. సో ఫాస్ట్ రాసేస్తాను. సో వేర్ x ఈక్వల్స్ టు 0 when the block oscillates, so we get x equals to a, or with nothing but x time t equals to 0, here time t equals to t. So okay friends,
ఇక్కడ టైం టీ ఉంది కదా, టైం 0 to 10 ఇండికేట్ చేసినాను, పక్కా అలా చెక్ చేసుకోవాలి. క్వశ్చన్స్లో చూసేద్దాం మనం. సో వీ గాట్ హియర్ యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ యాక్సిలరేషన్ మినిమం ఎప్పుడంటే, సో వెన్ యాక్సిలరేషన్ ఈస్ మినిమం వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకేనా, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఏ అప్పుడు యాక్సిలరేషన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, ఓకేనా. నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యాక్సిలరేషన్ మినిమం ఎప్పుడు అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసినట్టే మినిమం యాక్సిలరేషన్ అట్ ద మీన్ పొజిషన్ ఈజ్ 0 రాసుకొని ఇక్కడ అట్ మీన్. సో మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే మీరు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాళ్ళు ఇలా అడుగుతారు, నార్మల్గా యాక్సిలరేషన్ అన్నాడు, మ్యాక్సిమం యాక్సిలరేషన్, మినిమం వెలాసిటీ, మ్యాక్సిమం వెలాసిటీ అలా అడుగుతారు. అలా చెక్ చేసుకోండి, ఎందుకంటే మీరు మ్యాక్సిమం వెలాసిటీ కింద మినిమం వెలాసిటీ పెట్టి కన్సల్ట్ చేస్తారు. అలా క్వశ్చన్స్ ఆప్షన్స్ తగ్గట్టు ఉంటాయి, చెప్తారా రొటేషనల్ మెకానిక్స్ ఎలా ఉంటాయి. సో ఫిజిక్స్లో అట్లనే ఉంటాయి క్వశ్చన్స్ అనేది. అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను క్వశ్చన్స్ చేసేటప్పుడు. నార్మల్గా ఒక టేబుల్లో రాసేసుకోండి ఇలా ఫార్ములాస్ అనేది, ఓకేనా. సో ఇది మినిమం మీన్ పొజిషన్. సో ఏ మ్యాక్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్, సో 0 కాదు సారీ. సో ఏ మ్యాక్స్ ఏంటంటే మైనస్ ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. So plus or minus first let's take a. So we get minus omega square a. Here is nothing but acceleration is maximum. Here minus omega square into minus a. So minus into minus plus. So we get omega square into a. So ఎక్కువ మనకు maximum acceleration ఎప్పుడు అంటే omega square a అప్పుడే ఉంటుంది, ఓకే. అది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అట్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్. దట్స్ ఇట్, అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇది కానీ అర్థమైపోతే కొంచెం డెప్త్లో మీరు క్యాచ్ చేసినట్టే, ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా క్యాచ్ చేసేస్తారు. సో మీరు దీని ప్రకారం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది ఎలా ఉంటారా బాబు అంటే చూసేద్దాం, ఓకేనా. సో ఓకే గైస్, సో ఇది నోట్ డౌన్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ 3 పారామీటర్స్, ఓకే. నోట్ దిస్. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఇందాక 3 పారామీటర్స్ డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే టైం రిలేషన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రాసేది మనం టైం అనేది, టైంకి నెక్స్ట్ కాన్స్టెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్కి రిలేషన్ ఉంటుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2π√m/k. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది మనం రొటేషనల్ మెకానిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ చూసినాం. ఈ ఫార్ములా అనేది మనకి ఫ్లూయిడ్స్లో ఉంటుంది, గ్రావిటేషన్లో ఉంటుంది. నెక్స్ట్ నథింగ్ గ్రావిటేషన్ ఇక్కడ ఏం ఉంటుంది అంటే 2/√x/g ఏదో ఉంటుంది ఫ్రెండ్స్. సో అది మనం వచ్చినప్పుడు చూసుకుందాం, నాకు సరిగ్గా గుర్తులేదు, డెరివేషన్ అప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడు గుర్తుకొచ్చింది, అక్కడ ఏముంటుందంటే టైం ఈక్వల్స్ 2π√m/g అని ఉంటుంది గ్రావిటేషన్లో. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా అనేది 4 to 5 చాప్టర్స్లో అనేది ఇంక్లూడ్ చేస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇప్పుడు ఇది పక్కకు రాసుకోండి. సో దీని డెరివేషన్ కూడా ఒకసారి చూసేద్దాం, ఓకే. సో దీని కూడా డెరివేషన్ ఉంది, ఒకసారి చెక్ చేసుకుందాం, ఓకే. సో ఇప్పుడు ఏం తెలుసు ఫ్రెండ్స్ మనకు, న్యూటన్స్ సెకండ్ లా, F is equals to ma, equation number 1. So centrifugal force which acts when the block is oscillating, right? So ఇక్కడ ఈ డిస్టెన్స్ పోయేటప్పుడు x is equals to 0 to x is equals to x or nothing but a, time t to 0 time is equals to t. So ఇక్కడ మన బ్లాక్ అనేది ఉందనుకో ఇనిషియల్ పొజిషన్, the block oscillates to other position. So F is equals to minus omega square x. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేసినాం అంటే మనం F is equals to kx అని తీసుకున్నాం అని చెప్పినా మైనస్ kx. సో ఇది అవసరం లేదులే, ఓకే. సో ఇది అవసరం లేదు, లెట్ ఇట్ బి దిస్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దిస్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ అప్పుడు F is equals to minus kx and F is equals to minus omega square x. Equating 1 is equals to 2, we will get where F is equals to equal. So we will get kx is equals to minus minus omega square x. X cancel, minus cancel. So we got k is equals to m omega square. So ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు అంటే omega square is equals to k by m. And ఇక్కడ what we can write, omega is equals to under root k by m. So ఇక్కడ ఏమవుతుందంటే we know that omega is equals to 2π/t ఫార్ములా బాగా గుర్తు తెచ్చుకోండి. మనం సర్క్యులర్ మోషన్లో కానీ రొటేషనల్ మెకానిక్స్లో omega is equals to 2π/t ఫార్ములా అని తెలుసు కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2π/t is equals to under root k by m. సో దీన్ని మనం రెసిప్రోకల్ చేసినట్లయితే ఆ 2π తీసుకో. సో ఇఫ్ యూ సెండ్ దట్ సైడ్, సో విల్ గెట్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π√m/k,
వచ్చిందా మనకి ఈక్వేషన్? ఎస్, వి గాట్, హెన్స్ ప్రూవ్డ్. దట్ ఈస్ హౌ వి గాట్, దట్ ఈస్ ద డెరివేషన్. సో ఇక్కడ నుంచి మనం అదే కాస్ మల్టిప్లికేషన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ స్క్వేర్ అప్లై రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లాస్ట్కి వచ్చేది అదే ఈక్వేషన్. నార్మల్గా మనకి ఈజీ గుర్తుండడానికి ఫాస్ట్ చేయడానికి. సో ఐ జస్ట్ డిడ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ద ఈక్వేషన్ హియర్. సో వి గెట్ హియర్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 2π/fy. సో అది కూడా నోట్ డౌన్ చేసుకుని దాని మీద ఉన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, చాలా ఇక్కడ వీడియో మనది. సో ఇక్కడికి నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. సో ఫైన్. సో ఇక్కడికి మనం అన్ని డెరివేషన్స్ అనేది చూసినాం. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే అన్ని ప్రాబ్లమ్స్ అనేది చేయబోతున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పార్ట్ 3 కాన్సెప్ట్ అప్లికేషన్స్ అని వాడేసి నేను మీకు మంచిగా ఒక 6 to 7 క్వశ్చన్స్ అనేది చేసేద్దాం. దాని తర్వాత ఇంకా ఏమైనా కాన్సెప్ట్ గ్రాఫ్స్ కూడా చెప్తారు. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే గ్రాఫ్స్ ఆఫ్ ద మ్యాక్సిమం వెలాసిటీ, మినిమం వెలాసిటీ, ద పారామీటర్స్ గ్రాఫ్స్ అనేది చెప్పేసుకొని ప్రాబ్లమ్స్ 6 to 7 చేసేద్దాం. సో అక్కడ మన పార్ట్ 4 అనే వీడియో కూడా ఎండ్ అయిపోద్ది. సో ఇది ఇవాళ వీడియోకి ఎండ్. And meet you with the part 4 of graphs of SHM and the problems of the SHM according to up to part 3. Until that, your Jenny is signing off.